హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో క్విక్గా సింపుల్గా తయారు చేసుకుని టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత అనాస పువ్వు, చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మనము కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 4 నుంచి 5 టమాటా వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పుదీనా ఆకులు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు, కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ రైస్కి మంచి కలర్ వస్తుంది. తర్వాత మనము ఒక 2 నిమిషాల పాటు టమాటా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బాస్మతి రైస్ యాడ్ చేశాను. ఒక అరగంట పాటు నానబెట్టుకున్నవి. సో 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని కేర్ఫుల్గా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మనము 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మనము మెల్లగా కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూసారా ఎంత టేస్టీగా, ఎంత కమ్మగా, కలర్ఫుల్గా ఉండే సింపుల్ అండ్ ఈజీ టమాటా రైస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.